బీటా హెచ్సిజీ వాల్యూ తక్కువ ఉంటే అది ఫెయిలింగ్ ప్రెగ్నెన్సీ అన్నట్ట. అది తక్కువ ఉంటే మనం ఏమేం సైన్స్ కోసం ఏమేం కండిషన్స్ కోసం చూసుకోవాలి. సో దిస్ ఇస్ డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, నిజామాబాద్. సో బీటా హెచ్సిజీ అనేది ఈ హార్మోన్ బేబీ యొక్క మాయ నుంచి ట్రోఫోబ్లాస్టిక్ సెల్స్ అంటామండి. ఆ ట్రోఫోబ్లాస్టిక్ సెల్స్ నుంచి సెక్రెట్ అవుతుంది అనమాట. సో యూజువల్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే కనుక కొంతమంది బీటా హెచ్సిజీ కూడా చేస్తారు. యాక్చువల్లీ ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ లైట్ గా పాజిటివ్ వస్తే కనుక మేము బీటా హెచ్సిజీ అడ్వైస్ చేస్తాం అనమాట. సో యూజువల్లీ బీటా హెచ్సిజీ వాల్యూ అనేది లెస్ దాన్ 5 ఉంటే ప్రెగ్నెన్సీ లేనట్టు అండ్ మోర్ దాన్ 25 ఉంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. సో బట్ ఈ 5 to 25 అనే రేంజ్ అయితే ఉందో అది కొంచెం గ్రే జోన్ లోకి వస్తుంది అనమాట. అంటే అది ప్రెగ్నెన్సీ ఉన్నట్టా కానట్టా అనేది కొంచెం డౌట్ఫుల్ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫర్దర్ గా అంటే ఒక 48 అవర్స్ తర్వాత మళ్ళీ బీటా హెచ్సిజీ రిపీట్ చేసి ఈ బీటా హెచ్సిజీ వాల్యూ అనేది డబల్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాం అనమాట. యూజువల్లీ మీకు ఇవాళ చేసిన బీటా హెచ్సిజీ ఒక 50 ఉంటే ఎల్లుండి చేసే బీటా హెచ్సిజీ ఒక 100 కంటే అట్లీస్ట్ ఎక్కువ ఉండాలని చెప్తామన్నమాట. సో ఒకవేళ డబ్లింగ్ తక్కువ ఉంటే గనక అది హెల్దీ ప్రెగ్నెన్సీ కాదన్నట్టు డౌట్ఫుల్ అనమాట. సో తక్కువ బీటా హెచ్సిజీ వాల్యూ, లో బీటా హెచ్సిజీ వాల్యూస్ కి కారణాలు ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అండి రాంగ్ డేట్స్ అనమాట. అంటే మీ డేటింగ్ అనేది సరిగ్గా లేకపోవడం. కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి కూడా ఎగ్ అనేది ఎర్లీగా రిలీజ్ అవ్వచ్చు. సో ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఒక 6 వీక్స్ ప్రెగ్నెన్సీ అనుకుంటాము, బట్ అది వెరీ ఎర్లీ ఒక 4 to 5 వీక్స్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు అనమాట. సో ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ అయినా సరే బీటా హెచ్సిజీ వాల్యూ పెరుగుతుందా, డబ్లింగ్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ హెల్దీగా ముందుకెళ్తుందా లేదా అని మనం చూసుకోవచ్చు అనమాట. లో బీటా హెచ్సిజీ వాల్యూస్కి రెండో కారణం ఏంటంటే అండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏదర్ ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ గర్భసంచి బయట వచ్చే ప్రెగ్నెన్సీని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. మోస్ట్ కామన్ ఇది ట్యూబ్లో వస్తుంది, ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాము. ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బీటా హెచ్సిజీ వాల్యూ పెరుగుతుంది, బట్ అంత యాడిక్వేట్గా పెరుగుతుంది. ఇందాక చెప్పినట్టు డబ్లింగ్ అనేది ఉండదన్నమాట. సో ఒక 50 ఉండే వాల్యూ 75 దాకా పెరుగుతుంది అనమాట. సో బీటా హెచ్సిజీ వాల్యూ సబ్నార్మల్గా రైజ్ అయిన కండిషన్స్లో ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ చేసుకొని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. అండ్ మూడో కారణం వచ్చేసి లో బీటా హెచ్సిజీ వాల్యూస్కి ఫెయిలింగ్ ప్రెగ్నెన్సీ అంటాము, లేకపోతే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాము. అంటే ప్రెగ్నెన్సీ అనేది బ్లడ్లో వరకు వస్తుంది. బయోకెమికల్ ప్రెగ్నెన్సీలో బీటా హెచ్సిజీ వాల్యూ పెరుగుతుంది, పాజిటివ్ వస్తుంది, బట్ వాల్యూస్ అనేవి ముందుకెళ్లకుండా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. మీ బీటా హెచ్సిజీ వాల్యూ కనుక మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక మీ గైనకాలజిస్ట్ బీటా హెచ్సిజీ వాల్యూ కనుక అడ్వైస్ చేస్తే ఆ బీటా హెచ్సిజీ వాల్యూ రేంజ్ అట్లీస్ట్ మోర్ దాన్ 25 ఉండాలి. టు బి మోర్ ప్రిసైజ్ హెల్దీ ప్రెగ్నెన్సీ బీటా హెచ్సిజీ వాల్యూ అట్లీస్ట్ మోర్ దాన్ 200 ఉండాలన్నమాట. అండ్ ఈ బీటా హెచ్సిజీ వాల్యూ డబ్లింగ్ అవుతుందా లేదా చూసుకోవాలి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి. ఒకవేళ డబ్లింగ్ అవ్వట్లేదు, తక్కువ ఉంటుంది అంటే ఎయిదర్ రాంగ్ డేట్స్ అన్నా అవ్వచ్చు, లేకపోతే బయోకెమికల్ లేకపోతే ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ అన్నా అవ్వచ్చు, అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నా అవ్వచ్చు అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.